పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు చేసింది. ఆ దేశంపై విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా సైన్యం వెల్లడించింది. హార్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా బలహీనపరిచేందుకు తమ బలగాలు దాడులు చేశాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మంగళవారం 3 ట్యాంకర్లపై దాడుల తర్వాత ఇరాన్ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడర్లు, ఐఆర్జీసీ బోట్లు లక్ష్యంగా అటాక్ చేస్తుంది. బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్ పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ దళాలు సైతం పర్షియన్ గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేశాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ పై సరికొత్త వైమానిక దాడులను ప్రకటించింది. ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలతో 80కి పైగా సైనిక స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు తక్షణ ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుపోతున్నట్లుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అండ్ అలాగే ఇరాన్ చేసిన ఈ దాడులు ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించాయని అమెరికా సైన్యం పేర్కొంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ఆ దేశ వైమానిక సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని పేర్కొంది. అండ్ ఆల్సో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్లు, తీర ప్రాంత రాడర్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి సామర్థ్యాలపై దాడులు జరిగాయి. జలసంధి సరిహద్దుల్లో ఉన్న 60కి పైగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాన్స్ చిన్న బోట్లపై అటాక్స్ జరిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్తో శత్రుత్వాన్ని ముగించడానికి కుదిరించుకున్న తాత్కాలిక ఒప్పందం ముగిసిందని అమెరికా ప్రకటించింది. గతంలో ఇరాన్కు చమురు విక్రయించడానికి అనుమతించిన లైసెన్స్ ను కూడా రద్దు చేసింది. రైట్, మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు మనతో పాటు మన్యం కోటేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నాము, మొన్నటి వరకు పీస్ డీల్ గురించి మనం మాట్లాడుకున్నాము. అన్ని సార్ట్ అయిపోయిందా అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్రిక్తతలు తెర మీదకి వచ్చే ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎంత ఇంటెన్స్ గా అసలు దాడులు జరిగాయో క్లియర్ కట్ గా తెలుస్తుంది. అసలు ఏంటి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ముందు ఎలాంటి రోజులు రాబోతున్నాయి అనేది కూడా అందరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. దాని గురించి అందరు చర్చించుకుంటున్నారు. సో ఏంటి నియర్ బై ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? తాత్కాలిక ఒప్పందం కుదిరిన నాటి నుంచి మనం అనేక సందర్భాల్లో ఈ విషయాల గురించి చెప్పుకున్నాం. పదే పదే అమెరికా వైపు నుంచి జరుగుతున్నటువంటి ఉల్లంఘనలు, కవ్వింపు చర్యలే నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, ప్రతిదాడులకు కారణం అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే 60 రోజుల పాటు హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకా రవాణాకు అవసరమైనటువంటి భద్రతను కల్పించేటువంటి బాధ్యతను తాత్కాలిక ఒప్పందం ఇరాన్కి అప్పగించింది. దాని మేరకు 60 రోజుల పాటు ఎలాంటి సుంకాలు లేకపోతే పన్నులు లేకుండా ప్రయాణించడానికి ఇరాన్ కూడా అంగీకరించింది. ఈ లోపల ఇరాన్ ప్రయాణించేటువంటి ప్రతి నౌక కూడా తమకు సమాచారం ఇవ్వాలని, లేదా తాము నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణిస్తే తాము రక్షణ కల్పిస్తామనేటువంటిది ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇరాన్ పదే పదే చెప్తా ఉన్నది. గతంలో కూడా అలాంటి అవగాహనకు భిన్నంగా ధిక్కరించినటువంటి నౌకల మీద ఇరాన్ను కాల్పులు జరిపినటువంటి విషయం తెలిసిందే. తాజాగా జరిగినటువంటి 3 నౌకల మీద కూడా అదే విధమైనటువంటి కారణంతో దాడులు జరిగాయి. ఎందుకు ఇరాన్ ఆ విధంగా చేస్తున్నది అంటే 2 కారణాలు. హార్ముజ్ జలసంధి మీద తనదే పట్టు, ఓమన్తో కలిసి తమదే పట్టు అని నిరూపించుకునేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇరాన్కి అటువంటి హక్కు లేదు అని నిరూపించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఈ కారణంగానే నిబంధనల ఉల్లంఘనకు అమెరికా ప్రోత్సహిస్తున్నది. రెండవది, ఇరాన్ చెప్తున్నటువంటి కారణం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా, తమ ఆదేశాలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నటువంటి నౌకలు అవి సాధారణమైనటువంటి సరుకు రవాణా లేదా చమురు రవాణాకు సంబంధించినవి కాదు,
అమెరికా మిలిటరీకి సంబంధించినటువంటి నౌకలు అనేటువంటిది గతంలోనే చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉంది. అందుకనే ఇరాన్ దాడులు చేస్తా ఉంది. ఆ పేరుతోటి అమెరికా మళ్ళా కూడా దాడులు చేయటం అనేటువంటిది చూస్తూ ఉంది. అందుకనే ఈ 60 రోజుల ఒప్పందం తర్వాత అంతిమ ఒప్పందం కుదుర్చుకుంటారా లేదా అనేటువంటిది చూస్తే ఇదే విధమైనటువంటి ఉల్లంఘనలు, ప్రతి ఉల్లంఘనలు, దాడులు, ప్రతి దాడులతోటి రాబోయే రోజుల్లో కూడా సమస్యను ఒక రావణ కాష్టం లాగా ఉంచేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది సార్ అనేది ఇప్పుడు మాత్రం శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీరంటూ అని ఇటు అమెరికా ఇరాన్ మీద, ఇరాన్ అమెరికా మీద పరస్పరంగా దాడులు అంటే విమర్శలు అయితే చేసుకుంటుంది. బట్ స్టిల్ ఇలా ఒక మొన్నటి వరకు పీస్ డీల్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు కట్ చేస్తే నిజంగానే మళ్ళీ యుద్ధం మొదలైంది అన్నట్టుగా మనం దృశ్యాలు చూస్తున్నాము. సో ఏంటి ఇప్పట్లో ఇది సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అమెరికాలో ఇజ్రాయిల్లో ఎన్నికలు పూర్తయ్యే అక్టోబరు, నవంబర్ మాసాల వరకు, నవంబర్ 3వ తేదీ ఎన్నికలు జరుగుతాయి అమెరికాలో. అప్పటి వరకు ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగినా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే ఇప్పటికే ఇరాన్ కు లొంగిపోయాడు ట్రంప్ అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం. ఇంత చేసి మీరు సాధించింది ఏమిటి అని ఇజ్రాయిల్లో ఉన్నటువంటి పౌరులు నెతన్యాహును ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు అమెరికా వైపు నుంచి, ఇజ్రాయెల్ కానీ సార్ ఈ యుద్ధం మొదలైనప్పుడు అమెరికాలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి కదా సార్. నిరసనలు చూసాం, ప్రొటెస్ట్ చూసాము ట్రంప్ కి వ్యతిరేకంగా. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఇంకా కొంచెం అలర్ట్ గా ఉండి ఇవన్నీ ఆపేస్తారేమో అని అనుకున్నాము. కానీ రివర్స్ లో అయితే ఇంకా 2 times స్ట్రాంగర్ గా వాళ్ళు దాడులు చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్లో కూడా అక్కడ కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు శివాని గారు, అమెరికా ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి దాడులు అవి ప్రారంభించడమే తప్పు అన్నది అమెరికాలో వెల్లడైనటువంటి మొదటి అభిప్రాయం. అంటే అయిపోయిన తర్వాత దాన్ని ముగించకుండా కొనసాగించాడు ట్రంప్. ఆ కొనసాగించిన తర్వాత కుదుర్చుకున్నటువంటి ఒప్పందంతో అక్కడ నిరసన మరింతగా వ్యక్తం అవుతా ఉంది. ఆ నిరసన మరింతగా వ్యక్తమయ్యి అధికార పార్టీ రిపబ్లికన్ పార్టీకి మరింత నష్టం జరగకుండా ఉండాలంటే లేదు మేము ఇరాన్ తోటి ఎలాంటి రాజీ పడలేదు అని చెప్పేసి ఓటర్ల ముందు ప్రదర్శించుకునేందుకు ట్రంప్ పడుతున్నటువంటి పాటల్లో ఈ భాగం. మన ఉదాహరణకి 60 రోజుల ఒప్పందం గురించి జెనీవాలో తుది ఒప్పందం మీద అంటే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పరోక్షంగా చేసినటువంటి సంతకాలను ప్రత్యక్షంగా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు అమెరికా. అటువంటి ప్రక్రియ జరగలేదు, ఇప్పటికీ జరగలేదు, ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. అందుకని వెనక్కి పోయింది అమెరికా. ప్రతి ఉదంతంలోనూ మనకి ఇది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని రెండోది, ఒప్పందంలో ఉన్నటువంటి ఒక భాగం ఏమిటి, పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా బలగాలను వెనక్కి ఉపసంహరించుకోవాలి అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోవాలి. అది జరగకపోగా చివరికి హార్ముజ్ జలసంధిలో కూడా అమెరికా అంతకు ముందు దాడుల సందర్భంగా టెస్ట్ వేసినటువంటి అమెరికా దళాలు అక్కడే ఉన్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి వెనక్కిపోయినా కనీసం కొంత ఇరాన్ కి ఒక విశ్వాసం ఉంటది. అందుకని డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కానీ మీన్ వైల్ ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరు వస్తున్నారా అనిపిస్తుంది. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, ఇంత కొంచెం ఇక్కడ, ఇక్కడ ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు.
వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు మళ్లీ కొనసాగుతున్నాయి. ఇరాన్ పై అమెరికా మరోసారి దాడులు చేసింది. ఆ దేశంపై విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా సైన్యం వెల్లడించింది. రైట్, దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరి ఇంట్రెస్ట్ కానివ్వచ్చు, కాన్సన్ట్రేషన్ కానివ్వచ్చు, క్రూడ్ ఆయిల్ మీదనే ఉండింది సార్. సో ఏంటి, మొన్నటి వరకు మనం క్రూడ్ ఆయిల్ సంక్షోభం చూసాము. ఆ నౌకలు అక్కడి నుంచి కదలకుండా అక్కడే స్టక్ అయిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాము. సో ముందు ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్రిక్తతలు మళ్ళీ మొదలయ్యాయి కాబట్టి ముందు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తెర మీదకి రాబోతున్నాయి సార్? క్రూడ్ ఆయిల్ కు సంబంధించి అమెరికన్లు ఈ పశ్చిమాసియా అంటే ఇరాన్ మీద దాడుల తర్వాత ముందుకు తెచ్చినటువంటి అంశం ఏమిటంటే, మేము కావాల్సినంత ముడి చమురు మీకు సరఫరా చేస్తాము, మేము కావచ్చు లేదా మా ఆధీనంలో ఉన్నటువంటి వెనుజులా నుంచి ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తాము అనేటువంటి ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చాయి. అంటే హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఈ విధమైనటువంటి ఉద్రిక్తతలు లేదా అనిశ్చితి కొనసాగితే ప్రత్యామ్నాయంగా తమ నుంచి ఆసియా దేశాలు చమురు కొనుగోలు చేస్తాయి. తద్వారా చమురు కంపెనీలకు లబ్ధి, అమెరికాకు లబ్ధి కలిగించాలనేటువంటి ఒక ఎత్తుగడ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా చర్యల వెనుక ఉన్నదనేటువంటిది ఒక అనుమానం. ఎందుకు అంటే, యుద్ధం ప్రారంభమైన తర్వాత, దాడులు ప్రారంభమైన తర్వాత ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఆసియా దేశాలకు ట్రంప్ ఇచ్చినటువంటి ఆఫరు అదే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని దీని వెనకాల ఇరాన్ని లొంగ తీసుకోకపోగా కనీసం మీకు చమురు మార్కెట్ ని కల్పించాము, లాభాలను కల్పించామని అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలను సంతృప్తి పరిచేందుకు కూడా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి చర్యలకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే అదే కనిపిస్తూ ఉంది. మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్ ఇస్తాము, ఎంత కావాలంటే అంత గ్యాస్ ఇస్తాము అని చెప్తున్నాను. దాని వెనకాల అర్థం ఏమిటి అంటే, గల్ఫ్ లో ఉన్నటువంటి తన మిత్ర దేశాల నుంచి కూడా అవసరమైతే మీరు కొనుగోలు మానేసేయండి, మేము ఇస్తాము అని చెప్తున్నాడంటే అర్థం మరి గల్ఫ్ దేశాల ప్రయోజనాలను కూడా అమెరికా దెబ్బతీసేందుకు పూనుకున్నది. అందుకని దీని వెనకాల ఉన్నటువంటి ఈ అనేక కోణాలను గనక మనం విస్మరించేట్లయితే అమెరికా చర్యలని అర్థం చేసుకోవడం ఇబ్బంది. అందుకని ఈ సంక్షోభాన్ని ప్రారంభించింది అమెరికా, దానికి ముగింపు పలకాల్సింది అమెరికా. అటువంటి అమెరికాలో చిత్తశుద్ధి ఏ కోశాన కనపట్టలేదు. అందుకని ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా 1-2 రోజులు దాడులు జరుగుతాయి. తర్వాత మళ్ళా ట్రంప్ ఏం చెప్పాడు, ఒప్పందం ముగిసింది, చర్చలు లేవు అని అంటూనే అధికారిక స్థాయిలో చర్చలు కొనసాగించడానికి డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించి ఒక